అమ్మాయి జాతక భవిష్యత్తు గురించి నీకు ఇదివరకే చెప్పాను సుబ్రహ్మణ్యం. అంతకు ముందే నువ్వు పెద్ద గురువు గారికి చూపించావు. ఎవరు చెప్పినా నిజం మారదు, జాతకము మారదు. భవానీ జీవితం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రాబోయే 2 గంటల్లో భవానీకి మరణగండం ఉంది. స్వామి, అమ్మా, అమ్మోరు తల్లి, నా బిడ్డని కాపాడమ్మా. నీ అంశతో పుట్టిన బిడ్డ నువ్వే కాపాడాలి తల్లి. భవానీ, ఈ అడవిలో ఏమాయుందో తెలీదు కానీ రాత్రి మాత్రం నాకు స్వర్గంలో పడుకున్నట్టుంది. అవును రాహుల్ బాబు, నాకు కూడా అలానే అనిపించింది. స్వర్గం నా ఒళ్ళోనే ఉన్నట్టు. అవును, నిన్న రాత్రి మళ్ళీ ఎవరైనా వచ్చారా? లేదు బాబు, ఎవరూ రాలేదే. ఎందుకలా అడిగారు? ఏం లేదు, రాత్రి ఎవరైనా వస్తే నేను చూసుకుంటాను అన్నావు కదా, ఒకవేళ ఎవరైనా వచ్చారేమో అని అడిగా. వచ్చినా నేను చూసుకుంటానని చెప్పాను కదా బాబు, నేను చూసుకున్నాను. ఏంటి చూసుకున్నావా? అంటే వచ్చారా? లేదు బాబు, ఎవ్వరూ రాకుండా చూసుకున్నానని చెప్తున్నాను అంతే. సరే, త్వరగా పద భవాని, ఇదే లాస్ట్ డే మనకి. పట్టుకో భవాని, రా భవాని. ఇద్దరు భలే దొరికారా. ఈసారి మిమ్మల్ని ఏ దేవుడు కాపాడలేడు. భవానీ, చావవే.
మహేశ్వరిని రూపుమాపేదెవడు, కాల రూపిణి దారి కట్టుపడువాడెవడు? మహామాయాదేవి ఊహమెరిగినదెవడు, ప్రళయమును ప్రశ్నించి నిలబడేదెవడు? భక్తురాలికి రక్ష ఈ పరాశక్తి, శక్తులుచు దీవించు ఈ విశ్వమూర్తి. शमने दीक्षितं प्रभुमव्ययम् अशेष जगदाधारम् लक्ष्मीनारायणं भजे लक्ष्मीनारायणं भजे अपार करुणाम्बोधिम् आपद्बान्धवमच्युतम् अशेष दुःखशान्त्यर्थम् लक्ष्मीनारायणं भजे लक्ष्मीनारायणं भजे. లక్ష్మి, నువ్వు లేకపోతే ఈ పాటకి మా ప్రాణాలు ఈ ఊపిలోనే కలిసిపోయేవి. థ్యాంక్ యూ లక్ష్మి. మేమిద్దరం మీకు రుణపడిపోయాం లక్ష్మి. భవాని పద రా. అల్లుడు అల్లుడు ఏంటా అల్లుడు, ఏం జరిగింది అల్లుడు? ఏంటి అల్లుడు, ఏం చేస్తున్నావు? ఏంటి పిచ్చి కోపం? ఎవరా భవాని? అది మనిషా నన్ను వదిలే. లేక మానవ రూపంలో ఉన్న దేవత? దాన్ని చంపడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా చంపడం కాదు కదా, కనీసం దాని కాలు దుమ్ముని కూడా తాకలేకపోతున్నా. అంతులేని తాంత్రిక శక్తి దాని మీద ప్రయోగించిన తప్పించుకుంది. మనుషుల్ని పెట్టి చంపించాలని చూసినా తప్పించుకుంది.
చివరికి ఊబిలో పడి చచ్చిపోతుంది అనుకునే లోపు గుడిలో ఉండే ఆ లక్ష్మీ ఏనుగొచ్చి కాపాడింది. ఏంటలడు నువ్వు అనేది? గుళ్ళో ఉండే లక్ష్మి ఏనుగు అడవిలోకి వచ్చి మరి భవానీని కాపాడిందా? అవును, లేదంటే ఈ పాటికది చచ్చి చాలాసేపు అయి ఉండేది. దాని శవాన్ని చూస్తూ నేనెంతో సంబరపడుతూ ఉండేవాణ్ణి. కోరుకున్నదేది జరగట్లేదు. చా! అల్లుడు, నువ్వు ఇలా ఎలా పడిపోతాయి ఎలా? అసలు ముందు నుండి మన పథకమే తప్పు. భవానీని గుడి నుండి దూరం చేస్తే చాలు, భవానీని సులభంగా చంపొచ్చు అనుకున్నాం. కానీ భవానీ గుడికి దూరం అవుతుందే గాని అమ్మవారికి మాత్రం దూరం కాలేదు అల్లుడు. అర్థమయ్యేలా చెప్పు మావా. ముందు అమ్మవారి ప్రేమ నుండి భవానీ భక్తిని దూరం చేయలుడు. అప్పుడు భవానీ ప్రాణాలు అప్పడంలా చిదిమయ్యచ్చు, హరిటాకులాగా తుంచెయ్యచ్చు అల్లుడు. అలాగే మావా, నువ్వు చెప్పినట్టే వాళ్ళిద్దరినీ ఒకరికొకరిని దూరం చేసి ఆ తరువాత భవానీని అంతం చేసి తీరతా. నా కుటుంబాన్ని, నా చెల్లిని దూరం చేసిన ఈ ఊరిని వల్లకాడు చేస్తా. ఏమండి, నాకెందుకో భవానీకి ఏమైనా అయ్యిందేమోనని భయంగా ఉందండి. భయపడకు శ్యామల. భవానీని తీసుకురావడానికి రాహుల్ బాబు వెళ్ళాడు. రాహుల్ బాబు పక్కన ఉండగా భవానీకి ఏమీ కానివ్వడు. నాకింకో భయం పట్టుకుంది నాన్న. మొన్న వద్దంటే వినకుండా పంచాయతీ మీద పందెం కట్టారు. ఇప్పుడు భవానీ తప్పు చేయలేదని ప్రూవ్ చేయకపోతే మనందరం పెట్టే బేడా సర్దుకొని ఊరొదిలే వెళ్ళిపోవాలి. మధురా, ఒక పక్క భవానీకి ఏమైందో అని భయపడుతుంటే ఇప్పుడు నీకు ఆ పందెం గురించి అవసరమా? జరిగేదే చెప్తున్నా అక్క. ఇప్పుడు గనుక రాహుల్ బాబు రాకపోతే వచ్చేశారు. అమ్మ భవానీ, 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 అమ్మా, అమ్మా భవానీ, భవానీ, నా తల్లి, నీకేం కాలేదు కదమ్మా? లేదమ్మా, నాకేం కాలేదు. కానీ పాపం రాహుల్ బాబుకే నన్ను కాపాడబోతుంటే చేతికి పెద్ద గాయం అయింది. అయ్యో బాబు, ఇంత పెద్ద గాయమైంది. ఏం కాలేదు అంకుల్, చిన్న దెబ్బే. చిన్న దెబ్బేం కాదు నాన్న, చాలా పెద్ద దెబ్బ. ఎంత రక్తం పోయిందో తెలుసా? రాహుల్ బాబు, నీ ప్రాణాలు అడ్డం పెట్టి భవానీ ప్రాణాలు కాపాడి తీసుకొచ్చావు. నీ రుణం ఎలా తీర్చుకోగలం బాబు? ఎన్ని దండాలు పెట్టినా నీ రుణం తీర్చుకోలేమయ్యా. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకు అంకుల్?
ఇది నా రెస్పాన్సిబిలిటీ. భవానీ మీకు కూతురు, కానీ నాకు ఫ్రెండ్. తనని కాపాడుకోవడంలో మీకెంత బాధ్యతుందో నాకు అంతే బాధ్యతుంది. నాకు ఈ థ్యాంక్స్లు అవి చెప్పి మా స్నేహాన్ని తక్కువ చేయొద్దు. ఒక్క మాటకే స్నేహాన్ని దూరం చేసుకుంటున్న ఈ రోజుల్లో స్నేహం కోసం ప్రాణాలే ఇవ్వడానికి సిద్ధపడ్డారంటే మీ ఇద్దరి స్నేహం ఎంత ఉన్నతమైందో తెలుస్తుంది బాబు. సరే అంకుల్, అదంతా వదిలేయండి. భవానీకి ఏం కాలేదు, అది చాలు. ముందు భవానీని ఇంటికి తీసుకెళ్ళండి. అలాగే బాబు. బాబు, ముందు ఇంటికి వెళ్లాల్సింది మీరు. నిశ్చితార్థం దగ్గరలో పెట్టుకుని మీరిలా బయట తిరుగుతున్నారని మీ నాన్నగారు చాలా కోపంగా ఉన్నారు. ఇంట్లో అందరూ మీ గురించి కంగారు పడుతున్నారు. కంగారు పడేది వాళ్ళు మాత్రమే కాదు, మేం కూడా. మధురా, నానా, ఏం రాహుల్ బాబు గారు, పంచాయతీ మీద మీరు వేసిన పందానికి ఇదే ఆఖరి రోజు, మర్చిపోయారా? ఈ రోజు సాయంత్రం 6 గంటల లోపు భవానీ నిర్దోషి అని నిరూపించకపోతే సుబ్రహ్మణ్యం గారు కుటుంబంతో సహా ఊరొదిలేసి వెళ్ళిపోవాలి. ఎందుకు సుబ్రహ్మణ్యం గారు పాపం రాహుల్ బాబు గారిని ఇబ్బంది పెడతారు? ఎలాగో పందెం ఓడిపోతారని తెలుసు, అప్పుడు పోయే కన్నా ఇప్పుడు వెళ్ళిపోవడం మంచిది కదా, ఏమంటారు? ఎముకలు విరిగిపోతాయంటాను. మేమింకా పందెం ఓడిపోలేదు. ముందు మీరు పంచాయతీ పెట్టడానికి ఏర్పాట్లు చేయండి. భవానీ ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. వెళ్ళు. భవానీ, అంకుల్, మీరు పంచాయతీ దగ్గరికి రండి. ఈరోజు భవానీ నిర్దోషి అని నిరూపించాకే నేను ఇంటికెళ్తాను. ఆ పని చెయ్యరా బాబు, లేదంటే మమ్మల్ని ఊరు నుండి గెంటేస్తారు. వద్దు రాహుల్ బాబు, మీకింట్లో చాలా ఇబ్బంది అవుతుంది. నా కోసం మీరు మాటలు పడొద్దు. ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. మీరింటికెళ్ళిపోండి. వెళ్తాను భవానీ, కానీ గుళ్ళోకి వెళ్లకుండా, అమ్మోర్ని చూడకుండా నువ్వుండగలవా? ఉండగలనని ఒక్క మాట చెప్పు, నేను వెంటనే వెళ్ళిపోతాను. చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నాను భవానీ. నీ గురించి నాకు తెలీదా? ఆ అమ్మోరంటే నీకు ప్రాణం. కానీ నాకు మన స్నేహం అంటే ప్రాణం. ఇంకో 2 గంటల్లో నువ్వు నిర్దోషివని ఊరందరి ముందు పంచాయతీలో నిరూపిస్తాను. అసలేం జరుగుతుందో ఏమర్థం కావట్లేదు. కర్మకాలి ఈ రాహుల్ గాడు చేసిన పని వల్ల నా చెల్లి మనసు మార్చుకుంటే నా గతి ఏం కావాలి? నా రాజకీయ భవిష్యత్ ఏం కావాలి? లేదు, ఏమైనా ఈ పెళ్లి జరిగి తీరాలి. పెద్దోడా, నువ్వొక్కడివే వస్తున్నావేంటి? నీ తమ్ముడెక్కడ్రా? కనిపించలేదా? కనిపించాడు నాన్న. కనిపించాడా? ఎక్కడ్రా? గుడి దగ్గర నాన్న. మరి వాడి కాళ్ళు విరగొట్టి ఇంటికి తీసుకురాకుండా వదిలేసి వచ్చావేంట్రా? నాన్న, అది ఇంకా అది ఇది ఏంట్రా? వెళ్ళి వాడి కాళ్ళు చేతులు కట్టేసి ఈడ్చుకురాకుండా పద వెళ్దాం. అన్నయ్య, నీతో కొంచెం మాట్లాడాలి.
గుడ్ మార్నింగ్ మేడం. మీరు వెళ్ళండి. అన్నయ్య, ఇది నీకోసం. ఏంటమ్మా ఇది? పార్టీ ఆఫీసు నుంచి సీఎం గారు పంపించారు. సీఎం గారా? ఎందుకు పంపించారమ్మా? ఓపెన్ చెయ్యన్నయ్యా. ఎందుకు పంపించారో నువ్వే చూస్తావుగా. ఇది ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ కన్ఫర్మేషన్ లెటర్ అన్నయ్యా. ఇదే కాదన్నయ్యా, నెక్స్ట్ నువ్వు మినిస్టర్ అయ్యే వరకు ఇంకా చాలా లెటర్స్ వస్తాయి. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. అమ్మ చనిపోయిందని ఎన్నాళ్ళు అనుకున్నాను. లేదు, నీ రూపంలో ఇంకా బతికే ఉంది. అందుకే నా ఎన్నో ఏళ్ల కలని నువ్వు ఈ రోజు నిజం చేసావమ్మా. నీ కల కోసం మా మమ్మీ ఒక మినీ యుద్ధమే చేసింది మావయ్య. ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి ఎంతో మంది క్రోర్స్ ఆఫ్ మనీ పట్టుకుని రెడీగా ఉన్నా వాళ్ళందరినీ కాదని సీఎం గారిని ఒప్పించి మిమ్మల్ని సెలెక్ట్ చేయించింది. అంత కష్టపడి మీకిచ్చిన మాట మా మమ్మీ తీర్చుకుంటే మీరు మాత్రం మమ్మీకిచ్చిన మాటని గాలి కొదిలేశారు. అదేంటమ్మా అలా అంటున్నావు? అవును మావయ్య, బావతో నాకు పెళ్లి చేస్తానని మాట ఇచ్చారు. ఎల్లుండే నిశ్చితార్థం. ఊరంతా 10 రోజుల నుండి డప్పు కొడుతూ మా ఇద్దరికి నిశ్చితార్థం అని చెప్పారు. నేను నా ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేశాను. బావ ఎక్కడ మావయ్య? ఆ అమ్మోరు నా కళ్ళ ముందుకొస్తోంది.